అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, ఈరోజు కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అది ప్రమాదం అని చెప్పాలా, విపత్తు అని చెప్పాలా, ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పాలా, డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పాలా, ఏమని చెప్పుకోవాలి? ఎలా జరిగింది, ఏం జరిగింది, 19 మంది సజీవ దహనం ఎలాగయ్యారు, బస్సుకేటి మరలుడిపోయావా, టైర్లు కాలిపోయావా, గాలి వదిలిసిందా అని ఇదంతా కూడా ప్రజలు చూస్తారు కనుకనే మేమేదో చెయ్యాలి అని చెప్పుకోవడానికి మాత్రం ఇవన్నీ పరిశీలన చేయడానికి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు ఆ 19 మంది కూడా భావితరాలకు పనికొచ్చినటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు, 2 చిన్నపిల్లలు, 2 భార్య భర్తలు. చాలా బాధాకరం. ఎంత బాధ అంటే వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే మన ఇంటిలో జరిగినట్టుగానే ఈ సంఘటన మరి 50 మంది ప్రజానీకానికి అందరికి కూడా, కేంద్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, దేశం మొత్తం మీద కూడా చాలా కలసి వేసినటువంటి సంఘటన అని చెప్పక తప్పదు. కనుకనే ఈ ప్రమాదానికి కారణము అనేదానికన్నా ఇప్పుడు ట్రైన్లో కూడా ప్రయాణం చేస్తాం, మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎక్కడ చూసిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితంగాను జాగ్రత్తగా తీసుకొచ్చి ఆర్టీసీ ప్రయాణంలో సుఖాంతమైనటువంటి ప్రయాణం జరుగుతుంది. మరి ప్రైవేట్ ట్రావెల్స్లో అలా కాదు. అబ్బబ్బబ్బబ్బా, అవి భయంకరమైనటువంటి, మరి ఎంత అలంకరణ దీనిగా ఉంటుందంటే తగలపడిపోవడానికి పెద్ద కష్టమైనది ఏమి కాదు. సైలెన్సర్ నుంచి చిన్న నిప్పుర వచ్చినా సరే ఆ డోర్ కట్టన్లు, ఆ కట్టెన్లు, అలాగే ఉలీని పరుపులతో ఏది చిన్న తగిలినా రగులుకుంటుంది, అంతమొదిపోతుంది. కనుకనే చెప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అయితే ఈ బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ప్రభుత్వ ఆర్టీసీ ఆ వ్యవస్థలకి కూడా ఎక్కువ నష్టం. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిట్ల వల్ల నడుపుతున్నటువంటి బస్సులు కావా? అసలు ఎందుకు ఇవ్వాలి ప్రైవేట్ వాడికి? ఏ కారణం చేత ఇవ్వాలి? మరి ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అందరూ కూడా ఆయా పార్టీలకి, ఒకవైపు టీడీపీకి చెందినవాడు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి చెందినవాడు కావచ్చు, లేకపోతే కమలానికి చెందినవాడు కావచ్చు, లేదనుకుంటే జనసేనకు చెందినవాడు కావచ్చు, వీళ్ళవే, ఇంకెవరు అతి సామాన్యమైన వ్యక్తులు ఒకటి కాదు. వీళ్ళ వల్ల ఈ ప్రైవేటు ట్రావెల్స్కి వాళ్ళకి అధికారాలు ఇవ్వడము, ఆర్డర్లు ఇవ్వడము, వాళ్ళకి పర్మిట్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా దివాలా తీస్తున్నాయి. ఆర్టీసీ నష్టాలకు వచ్చింది, మేము ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఎన్నో రకాల సాకులు చెప్పుకుంటూ